నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు జయరాం దగ్గర ఉన్నారని తెలుసుకుని వెళ్ళిన విష్ణు వరలక్ష్మికి ఊహించని షాక్ ఇచ్చిన వెన్నెల వైష్ణవి. నిజంగానే వెన్నెల వైష్ణవి జయరాం సహాయంతోనే ఇదంతా చేస్తున్నారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వెన్నెల కనిపించడం లేదని వరలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ విష్ణు దగ్గరికి వస్తుంది. ఇక విష్ణు దగ్గరికి వచ్చి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అలా ఇల్లంతా వెతుకుతూ ఉండగా అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. తర్వాత ధర పీక పట్టుకొని, నా పాపని ఏం చేసావు, నా వెన్నెలను ఏం చేశావు, నా పిల్లలు జోలికి వస్తే నిన్ను చంపేస్తాను అంటూ ధరాకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వరలక్ష్మి. తర్వాత వైష్ణవి కూడా కనిపించడం లేదని విష్ణు ఒక పక్క వైష్ణవి కోసం, వెన్నెల కోసం వరలక్ష్మి మొత్తం వెతుకుతూనే ఉంటారు. ఎక్కడా కూడా పిల్లలిద్దరైతే కనిపించరు. అసలు పిల్లలిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అంటూ ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక వరలక్ష్మి పోలీస్ కేసు పెట్టాల్సిందే, నా కూతుళ్ళు కనిపించడం లేదని, దానికి కారణం తన భర్తేనని నేను పోలీస్ కేసు పెడతాను. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వీసా, పాస్పోర్ట్ అని అన్నీ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ పిల్లలిద్దరినీ ఏ అమెరికానో పంపించేసి ఆయన ఇక్కడే ఉండి పిల్లలిద్దరూ కనిపించడం లేదని నాటకం ఆడుతున్నారేమో అని వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక వరలక్ష్మి పోలీసు కేసు పెడదామని బయటికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో పోస్టులో అయితే తనకి కోర్టు నోటీసు వస్తుంది. ఏంటి వరమ్మ అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అడగడంతో కోర్టు నోటీస్ అమ్మా, విష్ణు పంపించాడా కోర్టు నోటీసు అని అంటూ ఉంటుంది పార్వతి. ఆయన పంపించింది కాదమ్మా, పిల్లలిద్దరూ పంపించింది. వైష్ణవి, వెన్నెల ఇద్దరూ కూడా మా మీద కేసు పెట్టారు. మా అమ్మా నాన్న మా ఇద్దరిని విడదీయేద్దాం అనుకుంటున్నారు. మేము మా అమ్మా నాన్నతోనే కలిసి ఉంటాం, లేకపోతే మేమిద్దరం ఇలా విడిగానే ఉంటాము అని పోలీస్ కేసు పెట్టారు, కోర్టుకి వెళ్ళారు అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత విష్ణు కూడా వరలక్ష్మి మీద కేసు పెడదామని బయటకైతే వస్తాడు. అలా వచ్చేసరికి తనకు కూడా ఇలాగే పోస్టులో నోటీస్ వస్తుంది. ఆ నోటీసు చూసి తను కూడా అలాగే షాక్ అయిపోతూ ఉంటాడు వరలక్ష్మిలాగే. వేదవతి అయితే అడుగుతుంది, ఏంటి నాన్న అది అని. వైష్ణవి, వెన్నెల ఇద్దరూ కూడా ఇక్కడ ఉండమని, మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఉండటమే మాకు కావాలని, అప్పటి వరకు కూడా మేము ఇద్దరం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళమని చెప్పి కోర్టు నోటీసు పంపించారమ్మా అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే వెన్నెల, వైష్ణవి ఇద్దరూ కనిపించడం లేదు అని వరలక్ష్మిని అనుమానించాము, కానీ వీళ్ళిద్దరూ ఇలా కోర్టుకు వెళ్ళారా అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే అజయ్ అయితే, పిల్లలిద్దరినీ మీరు విడదీయాలనుకున్నారు, ఒకరికొకరు పిల్లల్ని మీ దగ్గర ఉంచుకుంటామంటే మా దగ్గర ఉంచుకుంటామంటే ఇద్దరు గొడవ పడ్డారు. ఆ పసిపిల్లలు కలిసి పుట్టారు, కవల పిల్లలు కడుపులో ఒక్కలుగా పెరిగారు. అలాంటి వాళ్ళిద్దరినీ విడదీశారు. అందుకని వాళ్ళిద్దరూ కూడా అలాగే మీ మీద కేసు పెట్టినట్టున్నారు అని అంటూ ఉంటాడు అజయ్. అయితే పిల్లలు కేసు పెడితే అది చాలా బలంగా ఉంటుంది, జడ్జి గారి ట్రీట్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది అని అంటూ ఉంటాడు అజయ్. అయితే మనం ఎవ్వరూ చెయ్యలేని పని పిల్లలు చేస్తున్నారు అని ఆనందపడుతూ ఉంటాడు. తరువాత ఇక వరలక్ష్మి అయితే విష్ణు దగ్గరికి వస్తుంది. అసలు పిల్లలిద్దరు కూడా కోర్టు నోటీసు పంపించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎవరు సహాయం చేస్తున్నారు వాళ్ళకి అని వరలక్ష్మి విష్ణుని అడుగుతూ ఉంటుంది. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, అయినా దీనంతటికీ కారణం నువ్వే, నీ వల్లే పిల్లలిద్దరూ ఇలాగా కోర్టుకి ఎక్కాల్సి వచ్చింది, ఇదంతా నువ్వు చేసిన తప్పే అని వరలక్ష్మిని నిందిస్తూ ఉంటాడు. నేను కాదు తప్పు చేసింది, మీరే తప్పు చేశారు, మీరే నిందించారు అని అంటూ ఉంటుంది విష్ణుతో వరలక్ష్మి. అయితే ఆ రోజు నేను మీతో కాపురం చేద్దామని వచ్చాను, కానీ మీ అమ్మగారు నా కాళ్ళు పట్టుకుంటాను, మా అబ్బాయిని వదిలేయమని ఆ రోజు సడన్గా స్పృహ కోల్పోయారు. అప్పుడే ఇక మీరు నన్ను అపార్థం చేసుకొని నన్నేమో దూరంగా వెళ్ళిపోమ్మని విడాకులు కూడా ఇచ్చేశారు అని వరలక్ష్మి చెప్తుంది. ఆ రోజు ఇది కాదు కదా జరిగింది, వరలక్ష్మి ఇలా మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ అనుమానం వస్తుంది విష్ణుకైతే. అసలు పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని అనుకునే లోపే పిల్లలు ఇలా జయరాం ఇంట్లో ఉన్నారని తెలుసుకుంటాడు విష్ణు. తెలుసుకొని వరలక్ష్మిని తీసుకుని జయరాం ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక జయరాం అయితే
మీరా లోపలికి రండి అని అంటూ ఉంటాడు. ఏంటి దొంగ నాటకాలు? నా పిల్లలిద్దరినీ నీ దగ్గరే ఉంచుకొని వాళ్ళ చేత మాకు కోర్టు నోటీసులు పంపిస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే మీరేదో మంచివారు అనుకున్నాం, కానీ మీరు కూడా నా భర్తలాగే పిల్లల్ని నా నుంచి దూరం చేద్దామని అనుకుంటున్నారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి అయితే నేను మీ పిల్లల్ని మీ దగ్గర నుంచి వేరు చేయాలనుకోలేదు, వాళ్లే నా దగ్గరికి వచ్చారు, అది కూడా అర్ధరాత్రి అని అంటూ ఉంటాడు. జయరామ్ అయితే ఏంటి అర్ధరాత్రి వచ్చారా అని అనగానే అవును, నువ్వు మందు కొడుతూ ఇద్దరిని అమెరికా తీసుకువెళ్ళి వరలక్ష్మిని ఒంటరిదాన్ని చేస్తానని నువ్వు చెప్పావు. పోలీస్ కేసు పెట్టి ఇక జైల్లో పెట్టించి అరెస్ట్ చేయించి యావజ్జీవ శిక్ష వేయిస్తానని మీ వరలక్ష్మి చెప్పింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారే తప్ప పిల్లల మనసుని అర్థం చేసుకున్నారా? లేదు, పిల్లల మనసుని అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందనుకుంటున్నారు? వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళబోతున్నారు. అనాథలుగా అన్న బతుకుతాం, కానీ అమ్మా నాన్న లేకుండా బ్రతకమని పిల్లలిద్దరూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. మీ స్వార్థాలకి మీ అహంకారాలకి పిల్లల జీవితాన్ని ఫలంగా పెడుతున్నారు. అసలు మీకేం చెప్పాలి? మీకు బుద్ధుందా లేదా అని అడుగుతూ ఉంటాడు జయరామ్ అయితే. అప్పుడే విష్ణు అయితే నువ్వెక్కువ మాట్లాడుతున్నావు, నా కూతుళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పిల్లలిద్దరూ కూడా వస్తారు. పిల్లల్ని చూసి విష్ణు వరలక్ష్మి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక విష్ణు అయితే అంటూ ఉంటాడు, ఏంటమ్మా వైష్ణవి, వెన్నెల ఎందుకు ఇద్దరు ఇలాంటి పని చేశారు? ఒకవేళ మీ అమ్మ దగ్గర మీకు ఉండడం ఇష్టం లేకపోతే నా దగ్గరే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటాడు విష్ణు అయితే. అలాగే వరలక్ష్మి కూడా భర్త దూరం అయినా నా పిల్లలిద్దరూ నా దగ్గర ఉంటారని వాళ్ళ ప్రేమని పొందవచ్చని అనుకున్నాను, కానీ మీరు కూడా నన్ను ఇలాగా బాధ పెడతారని అనుకోలేదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. మా అభిప్రాయాలు మా ఇష్టాలు ఏమీ కూడా తెలుసుకోకుండా మీ మటికి మీరు నిర్ణయాలు తీసుకొని మా మనసులో బాధ పెడుతున్నారు. అందుకే మేము ఈ నిర్ణయానికి వచ్చాము. మీ ఇద్దరు కలిసి ఉంటేనే మేమిద్దరం కలిసి మీ దగ్గర ఉంటాము. మీరు విడిపోతే మాత్రం మేము అస్సలు కూడా మీతో ఉండము, వేరేగా అనాథలాగే బతుకుతాము అని అంటూ ఉంటుంది వైష్ణవి. అలాగే వెన్నెల కూడా వచ్చి అవునమ్మా, మీ ఇద్దరు కలవాలని అనుకున్నాము, కానీ మీ ఇద్దరు కలిసేటట్టు కనిపించడం లేదు. మీ ఇద్దరిని కలిసి చూడాలని మీ ఇద్దరి దగ్గరే మేము పెరగాలని అనుకున్నాం తప్ప మేమిద్దరం విడివిడిగా మీరిద్దరూ విడిగా ఉంటే మేము చూసి తట్టుకోలేము. అమ్మ కావాలి, మాకు నాన్న కావాలి, ఇద్దరూ కావాలి. మీ నిర్ణయాన్ని మీరు కోర్టులో చెప్పండి, మా నిర్ణయాలు మేము కోర్టులో చెప్తాము, కోర్టే తీర్పిస్తుంది అంటూ ఇద్దరు పిల్లలు కూడా షాక్ ఇస్తారు విష్ణు వరలక్ష్మికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.